పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం లచ్చయ్యపేటలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు జీతాల కోసం ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ గేట్ ఎదుట పర్మనెంట్ కార్మికులు ధర్నా నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ ఎన్సీఎల్టీ పరిధిలో ఉన్నప్పటికీ 10 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. 295 మంది కార్మికుల్లో కొందరికి పీఎఫ్ కూడా అందలేదన్నారు. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, యాజమాన్యం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 30-40 సంవత్సరాలు పెట్టి సర్వీస్ చేస్తున్న మా కార్మికులము, పర్మనెంట్ కార్మికులు, సీజనల్ కార్మికులు 50 మంది కూడా చేస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఎన్సెల్టీలోకి వెళ్ళింది. ఎన్సెల్టీలో ఉంటే ఇంతకుముందు ఉన్న పాత ఆర్పీ గారు శివలింగం గారు 4 సంవత్సరాలు జీతం ఇచ్చారు. ఆయన మా జీతాలు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకొని మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అదేవిధంగా కొత్తగా వచ్చి ఆయన బిఎల్ చక్రవర్తి గారు మమ్మల్ని పర్మనెంట్ కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి నెట్టివేయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి మమ్మల్ని ఆపడం జరిగింది. మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని బయటికి పంపించిన మాకు 10 నెలల జీతాలు ఇవ్వట్లేదు. 10 నెలల జీతాలు మాకు ఇచ్చి మమ్మల్ని బయటికి పంపించండి, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి, ఆ విధంగా పంపించండి అని మేము అడగడం జరిగింది. అయితే ఆయన ఏంటంటే లేబర్ కమిషనర్ గారికి చెప్తే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ని డబ్బులు అడగమంటున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టమంటున్నారు. తమరు లాంటి పత్రికా విలేకరులు మా బాధని మా గోడిని వినిపిస్తే మిమ్మల్ని జీతాలు ఇమ్మంటున్నారు. మరి మాకు ఇంకో దిక్కు లేదు.